పాస్టర్ గారు ఉండే ఎన్ఎస్పిలో ఇంజనీర్ గారు. నోవహు అట్లు చేశాడు అని చెప్పి ప్రియులారా, ఒక మంచి గుణవతి అయినటువంటి భార్య, తెలివికల్ల భార్య ప్రతిరోజు తన భర్తతో అట్లు చేయించడం ప్రారంభించిందట. ఆయన నోహ ఒకటి గొప్ప, బైబిల్ సంకలు పెట్టుకుని ఉరకంగానే సరిపోయిందా? ప్రార్థన చేయగానే సరిపోయిందా? చెయ్యి అట్లు. పాపం ఆ పిచ్చోడు నిజంగా అమ్మ అట్లే చేసిండు, వీడెందుకు చేసిండు, నా పానానికి వచ్చిందని చెప్పేసి ప్రియులారా అట్లు చేయటం ప్రారంభించింది. ఆడి జీవితంలో ఏదో ఒక దినం ఒక అపోస్తుల బోధ పట్టుకొని వచ్చినట్టు ఆ సంఘానికి ప్రియులారా. అప్పుడు చెప్పిన తర్వాత ప్రియులారా తన భార్యని ఎడా పడా కోపం చేసి, అప్పుడు వాక్య సత్యాన్ని గ్రహించి ఇంతకాలం నేను ఎంత నష్టపోయానో అని ప్రియులారా బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడంటే తన భార్యతో కూడా కలిసి నోవహు ప్రియులారా 22వ వచనంలో ఏం చేశాడో ఆ తర్వాత దానిని చేసి తన జీవితాన్ని కట్టుకున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మేము మా ప్రారంభపు దినాల్లో ఈ మాట విన్నాము. ఇప్పటికి చదివినప్పుడు ఆ పాస్టర్ గారికి గుర్తొస్తాడు నాకు. పాపం ఎంత మంచి ఇంజనీర్ గారంటే, మేము హైందవులో నుంచి విగ్రహారాధన నుంచి రక్షించబడ్డామని స్పెషల్గా ప్రత్యేకమైన కేర్ తీసుకొని ఆయనకు సమయం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మాకు వాక్యాన్ని బోధించి బలపరిచిపోయినటువంటి గొప్ప సహోదరుడు. లేరు, ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలా ఓల్డ్ అయిపోయాడు. దాదాపు అన్ని ఇంటికలన్నీ తలగైపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.